ఉన్నారు ఖచ్చితంగా ఇరాన్ చేసినటువంటి దాడుల్ని ఖండిస్తూ. కానీ అందులో ఎక్కడ ఇజ్రాయెల్ని ఇన్వాల్వ్ చేయని పరిస్థితి కనపడుతుంది. ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అంటే వాళ్ళకి ఎప్పుడు సరైనటువంటి రిలేషన్ లేదు ఇజ్రాయెల్తో. అలాగని ఇరాన్తో ఒకప్పుడు విపరీతమైన శత్రుత్వం ఉందా అంటే అది లేదు. సో ఇలాంటి కారణాల వల్ల ఒకవేళ ఇప్పుడు దాడి చేస్తే ఇరాన్ పూర్తి స్థాయిలో తమ కాన్సన్ట్రేషన్ని ఆ దేశం మీద పెడితే పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ మోర్ రిస్క్. జరగాల్సిన నష్టం ఎలాగో జరుగుతుంది. అమెరికాతో ఫ్రెండ్షిప్ చేసినటువంటి పాపానికి అమెరికా ఎలాగో పట్టించుకోవడం లేదు ఆ దేశాలని. ఇప్పుడు తిరిగి దాడి చేయలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. కీలకమైనటువంటి అన్ని స్థావరాల మీద దాడులు చేసుకుంటూ వస్తున్నారు. పర్ డే $600 million ఆఫ్ లాస్ అంటే ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి. $600 million, $207 billion ఎక్స్పెక్ట్ చేశారు ఈ ఇయర్లో 2026లో. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ఎక్స్పెక్ట్ చేసింది $207 billion. కానీ ఇప్పుడు ఇది మొత్తం ఆవిరైపోయింది. వీటితో పాటు అంటే రావాల్సింది రాకపోగా, టూరిజం వల్ల ఇతర వర్క్స్ వల్ల రావాల్సింది రాకపోగా అక్కడ ఉన్నటువంటి ఆరామ్కో ఆయిల్ స్టోర్స్ దెబ్బతినడం కానీ, బుర్జ్ ఖలీఫా దగ్గర దాడులు జరగడం కానీ, ఇలా వరుసగా మనం చూస్తున్నాం ప్రముఖ ప్లేసెస్లో జరుగుతున్నటువంటి దాడుల వల్ల మరిన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారతీయులకు ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ అందిస్తూనే ఉంది. భారత ఎంబసీ నుంచి కూడా ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ వెళ్తూనే ఉన్నాయి. మీకు ఒకవేళ దుబాయ్లో ఉన్న మీకు ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే మీరు సొంతగా ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించడం కంటే ఎంబసీని కాంటాక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ట్రై టు కాంటాక్ట్ ఇండియన్ ఎంబసీ. మాకు పలానా సమస్య ఉంది, పలానా ఏరియాలో ఉన్నాం, పలానా ఏరియాలో మాకు సెక్యూరిటీ లేదు అని మీరు కాంటాక్ట్ చేస్తే దే విల్ కమ్ టు యూ అండ్ ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని సేవ్ చేస్తారు. వాటితో పాటుగా మన తెలుగు అసోసియేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు, కొంత బాగా సెటిల్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళకి షెల్టర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఫుడ్ సప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ని చూసుకుంటున్నారు. సో ట్రై టు కాంటాక్ట్ అవర్ తెలుగు పీపుల్ ఆర్ తెలుగు ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అయినా సరే ఏదైనా హెల్ప్ రాలేదా, ట్రై టు కాంటాక్ట్ అస్. మాకైనా మీ పరిస్థితి తెలియజేయండి. మేము కూడా ఖచ్చితంగా అలర్ట్ చేస్తాం సిస్టమ్స్ని మీకోసం. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని, ఆ వీడియోస్ని నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ దుబాయ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది చూడండి. అక్కడ దుబాయ్ జుమేరా బీచ్ వద్ద ఎలా బాంబుల వర్షం కురిపిస్తోంది ఇరాన్ అనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ ద విజువల్స్. Leave from there, leave from there, leave from there. वो खुला काउंटर खुला है. Shit. Move. నికల్. మరికొద్దిసేపట్లో మన తెలుగు వ్యక్తి జగదీష్ రావు మనతో జాయిన్ అవుతారు, ఈటీసీఏ ప్రెసిడెంట్. సో అక్కడ ఎలాంటి హెల్ప్ అందుతోంది, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఏదైనా మీకు సహాయం కావాలి అంటే మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా కాంటాక్ట్ చేయాలి అనే వివరాలను కూడా మీకు తెలియజేస్తాం. అండ్
ఇండియన్ ఎంబసీని ఒకవేళ మీరు కాంటాక్ట్ చేయలేకపోయినా, అక్కడి నుంచి ఏదైనా హెల్ప్ రాకపోయినా, ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తుంది. మరికొద్దిసేపట్లో జగదీష్ రావు గారు మనతో జాయిన్ అవుతారు. అండ్ ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఒకవేళ అక్కడ ఉన్న ఎవరైనా చిక్కుకుపోయిన వాళ్ళు ఉంటే, తెలుగు వాళ్ళైనా ఇండియన్స్ అయినా సరే, ఎలా మిమ్మల్ని మీరు సేఫ్గా చేసుకోవాలి. ఇజ్రాయెల్లో మనం చూసాం, అక్కడ బంకర్స్ ఉన్నాయి, ఇమీడియట్గా బంకర్స్లోకి వెళ్తున్నారు. సో ఇక్కడ ఎలా మనం కేర్ తీసుకోవాలి అనే వివరాలను కూడా మీకు అందిస్తాం. జగదీష్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు, ఈటీసీఏ ప్రెసిడెంట్. జగదీష్ రావు గారు నమస్తే. నమస్తే అండి. జగదీష్ రావు గారు, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి దుబాయ్ మీద అని చెప్తున్నారు. మీకు ఇంకా సైరన్స్ వస్తున్నాయా? వాట్ ఈస్ ద ప్రజెంట్ కండిషన్? అక్కడ గవర్నమెంట్ కానీ అక్కడి సిస్టమ్స్ కానీ మీకు ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? ఎట్ ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. ఒక హాఫ్ అన్ అవర్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఫుజైర్ అని ఒక ఎమిరేట్స్ ఉంటుంది, ఆయిల్ బంకర్స్ పైన ఒక అటాక్ జరిగింది అని న్యూస్ వచ్చింది ఇందాక లేటెస్ట్ గా. ఓకే. సో ఇప్పుడు ముఖ్యంగా చాలా మంది తెలుగు వాళ్ళు, ఇండియన్స్ కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ, వాళ్ళ దేశాలు కొంతవరకు చొరవ చూపిస్తున్నాయి, వాళ్ళ దేశాలకు తీసుకువెళ్తున్నారు, కొన్ని స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేయడం కానీ ఇలాంటివి కొన్ని చూస్తున్నాం. ఇంకా ముఖ్యంగా అన్స్కిల్డ్ లేబర్ కూడా చాలామంది ఉన్నారు, తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ తెలుగు నుంచి కానీ ఇటు కేరళ నుంచి కానీ ఇలా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయి ఉండొచ్చు, వాళ్ళు రెగ్యులర్గా పని చేసుకుంటేనే బ్రతకగలిగే పరిస్థితి ఉంటుంది. ఇట్స్ బీన్ 2 weeks ఇప్పటికీ అక్కడ ఈ ఉద్రిక్తతలన్నీ మొదలైపోయి. సో చాలామంది కండిషన్ చాలా వర్స్ట్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా వాళ్ళు హెల్ప్ పొందగలుగుతారు ఈ టైంలో? అట్లాంటిది ఏం లేదండి, ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. అన్ని వస్తున్నాయి, సాలీస్ కూడా ఇస్తున్నారు, అట్లా ప్రాబ్లం లేదు. ఎవరైతే టూరిస్టులు వచ్చారో వాళ్ళే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో వాళ్ళందరూ ఆల్మోస్ట్ అబౌవ్ 95% వెళ్ళిపోయారు. ఇప్పటికి ఏం ప్రాబ్లం లేదండి. అక్కడున్న మన తెలుగు వాళ్ళందరికీ కోఆర్డినేషన్ ఉంటుందా జగదీష్ రావు గారు? అంటే ఎవరెవరు ఎక్కడున్నారు అనేది డీటెయిల్స్ కానీ మన ఎంబసీ నుంచి చెప్పండి. కంపెనీసే ప్రొవైడ్ చేస్తాయి, ఏ ఎంప్లాయర్ కైనా కంపెనీసే ప్రొవైడ్ చేస్తాయి అకామిడేషన్, ఫుడ్ అనేది. సో ఇప్పటి వరకు అయితే అట్లాంటి ప్రాబ్లం ఏం లేదండి, అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఓకే. అంటే స్కిల్డ్ లేబర్ అంటే కొంచెం బిజినెస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు, లేదంటే కొంత ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని ఇలా చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఓకే. బట్ అన్స్కిల్డ్ లేబర్ మంత్లీ అక్కడ ఎంతో కొంత ఎర్న్ చేసుకునే వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళకి చాలా మందికి వర్క్స్ ఉండవు కదా. ఈ టైంలో వాళ్ళు చూసుకుంటారా? లోకల్గా ఉన్న వాళ్ళే చూసుకోగలుగుతున్నారా వాళ్ళందరినీ? లేదండి, వర్క్ అనేది నడుస్తున్నాయి కదా, వర్క్ ఎక్కడ స్టాప్ కాలేదు, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటుండ్రు ఇక్కడ, అట్లా ప్రాబ్లం ఏం లేదండి. ఓకే. ఇబ్బంది ఏం లేదు, వర్క్స్ నడుస్తున్నాయా? ఇబ్బంది ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా ఫ్లైట్స్ బాగా క్యాన్సిల్ అవుతున్నాయి అంటున్నారు. సో మీకు తెలిసి ఒకవేళ రావాలి అనుకుని రాలేకపోయిన వాళ్ళు కానీ అలా ఎవరైనా ఉన్నారా? ఫ్లైట్